దరిద్రుడు తన పొరుగు వారికి ఆశీర్వాదం సామెతల గ్రంథము 14 ఇంకెలా తీసుకురండి. నా కుమారుడు ఆయన తండ్రి ఉపదేశమును ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధను తోసివేయము. సామెతలు 1:8. My name is Prem Kumar. I am studying 5th class. సామెతలు 3:7. నేను జ్ఞాని కదా అని ఏమనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అందరికీ వందనాలు. దయచేసి వందనాలు. మై నేమ్ ఇస్ దేవస్న. స్టడీ 7th class. జ్ఞానము లేని వారు దేవుని విశ్వసించి నాశనమవుదురు. బుద్ధిహీనులు క్షేమము కలదని మైమరిచి నిర్మలమవుదురు. సామెతలు 1:32. అందరికీ వందనాలు. I am studying 5th class. My name is Pawan. I am studying 5th class. తండ్రి శిక్షణ కుమారుడు జ్ఞానము గలవాడును. అభాసకుడు గద్దింపునకు లోబడడు. సామెతల గ్రంథము 13:5. అందరికీ వందనాలు. My name is Raghu. I am studying 8th class. సామెతల గ్రంథము 17:1. రుచైన భోజన పదార్థములను కలముతో కూడి ఉండిన ఇంటర్నెట్ కంటే నన్ను కలిగి ఉండి వాటి 2 ముక్కలు మేలు. అందరికీ వందనాలు. My name is Kamla. I am studying UKG. న్యాయం తప్పిపోకుండా ఆయన కాచును, తన భక్తిన ప్రవర్తనను ఆయన నిలబెట్టడు. సామెతల గ్రంథము 2:8. సామెతల గ్రంథము 11:22. వివేకము లేని సుందరాశి 10 ముక్కువలే బంగారు కమ్మినప్పుడు. అందరికీ వందనాలు. తల్లిదండ్రులకి వందనాలు. My name is Vedani. I am studying 5th class. ఒకరి ఎదుట సరైనదిగా కలబడి మార్గము కలదా, అయితే తూదకు వరి మరణములకు త్రోవతీను. సామెతల గ్రంథము 14:12. దయచేసి My name is Swarashmi. I am studying 8th class. త్వరగా కాపాడేవాడు రాష్ట్రం కలవాడు దేశంలో పనిచేసి సామెతలు 14:17. సామెతల గ్రంథము 14:2. యథార్థంగా ప్రవర్తించేవాడు యెహోవాయందు భయభక్తులు గలవాడు బుద్ధిరహితుడు ఆయనను తిరస్కరించును. సామెతల గ్రంథం 11:5. నీతి మనల్ని రక్షించుము, యథార్థ ఉండుము, నీతి వారి మార్గము సర్వము. అభివృద్ధి పొందేవారు కలరు. కలిగిన దానికన్నా ఎక్కువ ఏమి ఇచ్చేవారు కలరు. లేమికి ఇచ్చేవారు కలరు. సామెతల గ్రంథము 11:24. అందరికీ వందనాలు. My name is Vinodni. I am studying 9th class.
ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండేను. శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గము. సామెతలు 6:23. సామెతలు 3:14. వెండి సంపాదించట కంటే జ్ఞానం సంపాదించటం మేలు, అపరం సంపాదించట కంటే జ్ఞానలాభం పొందటం మేలు. ఇంతవరకు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు సమర్పిస్తున్నా. సమయాన్ని అధ్యక్షులకు అప్పగిస్తున్నా. ఇంతవరకు కార్యక్రమం నడిపించిన మన ప్రియ సహోదరులు సాగర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నామండి. కాపవరం క్రీస్తు సంఘం చిల్డ్రన్ హోమ్ పిల్లలందరినీ మన ప్రియ సహోదరులు సాగర్ గారు నడిపించేవారండి. ఆ యొక్క బాధ్యతని ప్రేమపూర్వకంగా నాకు అప్పగించున్నారు. అయితే పూర్తి బాధ్యతను నేను ఇంకా స్వీకరించలేదు. కార్యక్రమ భారం అంతా కూడా సాగర్ గారి మీద పెట్టాను. ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా సాగర్ గారు నడిపించాల్సింది గారు ప్రేమతో సమయాన్ని అప్పగిస్తున్నాను. పాటలు మాత్రమే నేర్పించానండి, పాటలు అయినా చెప్తున్నారు. సరే, మరొకసారి మీ అందరికీ ఆల్బర్ట్ తరఫున నా హృదయపూర్వకంగా సమర్పిస్తున్నానండి. కాపురం క్రీస్తు సంఘ చిన్నపిల్లలందరూ వేదికకు రావాల్సిన ప్రేమతో మనం చేస్తూ ఉన్నా. దయచేసి మీరు పాడేటువంటి తెలుగు పాట ఏదైతే ఉందో చాలా 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 జాగ్రత్తగా వినాలి. అమ్మా, నా మాట వినండి ఒకసారి. దయచేసి అందరూ నా మాట వినాలి. నేను మాట్లాడుతుంది ఎక్కడ? ఈ మూలన్నా అక్కడ చూసేది. వాళ్ళు పాడేటప్పుడు వాళ్ళు చూడండి. మీరు పాడేటువంటి తెలుగు పాటలో చాలా భావం ఉంది. దయచేసి శ్రద్ధగా విన భావాన్ని గమనించవలసిన ప్రభుత్వం మనం చేస్తూ ఉన్నాం. Ready? Okay na? Ready? 1, 2, 3, 4. Oh, Sangama, Kristu Sangama, Maha Maharaja Mulanukura Drasina Simhama, Maha Maharaja Mulanukura Drasina Simhama, Neeku saati evaru, nee balamu paati evaru, Neeku saati evaru, nee balamu paati evaru, ఆకాశమునంటెడి కొండ శిఖరమా, ఆకాశం
శృంగమా ఓ సంగమా క్రీస్తు సంగమా మహామహారాజ్యములను కూలద్రోసిన సింహమా మహామహారాజ్యములను కూలద్రోసిన సింహమా మహామహారాజ్యములను కూలద్రోసిన సింహమా మహామహారాజ్యములను కూలద్రోసిన సింహమా. ఇంగ్లీష్ పాట కూడా శ్రద్ధ వినవలసిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. Ready? Ready? 1, 2, 3, 4. He is Lord, He is Lord, He is risen from the dead, He is Lord. Every knee shall bow, every tongue confess that Jesus Christ is Lord. Every knee shall bow, every tongue confess that Jesus Christ is Lord. He is King, He is King. He will draw all nations to Him, He is King. And the time shall be when the world shall sing that Jesus Christ is King. And the time shall be when the world shall sing that Jesus Christ is King. Very good. రైట్. చిన్న బిడ్డలకు నేర్పించినటువంటి తెలుగు కీర్తనను ఆంగ్ల కీర్తనను విన్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు సమర్పిస్తూ ఉన్నా. మీరు ఇవ్వబడినటువంటి కంఠస్థ వాక్యములు ఒక్కొక్కరిగా చెప్తూ ఉండగా దయచేసి శ్రద్ధగా వినవలసిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నా. నిజము కొరకు సాక్షి మనుషులను రక్షించు అబద్ధం రాగా ఒట్టిమంత సామెతలు 14. అందరికీ వందనాలు, చదువులకు వందనాలు. మై నేమ్ ఇస్ సునీత. ఐ యామ్ స్టడీ 5th క్లాస్. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టెను, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెరికెను. సామెతలు 14:1. అందరికీ వందనాలు, దేవుడికి వందనాలు. మై నేమ్ ఇస్ విజయ్. ఐ యామ్ స్టడీ 6th క్లాస్. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపం వచ్చును, నీతిమంతుల నివాస స్థలములో ఆయన ఆశీర్వదించును. సామెతలు 3:33 వచ్చింది. అందరికీ వందనములు, తల్లిదండ్రులకు వందనములు. మై నేమ్ ఇస్ భవాని. ఐ యామ్ స్టడీయింగ్ ఫస్ట్ ఇయర్. జ్ఞానం వలన యెహోవా భూమిని స్థాపించెను, వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచెను. ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి. సామెతలు 3:19-20. అందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ అఖిల. ఐ యామ్ స్టడీయింగ్ 9th క్లాస్. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరించవద్దు, ఆయన గద్దింపునకు విసుకోవద్దు. తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించిన వారిని గద్దించును. సామెతలు 3:11-12. అందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ మనీషా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము, భక్తిహీనుల ఆయుష్లు తక్కువైపోవును. సామెతలు 10:22. అందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ ప్రిన్సిపల్. ఐ యామ్ స్టడీయింగ్ 10th
God bless you. అందరికీ వందనాలు, దేవజనులకి వందనాలు. My name is Gausia, I'm studying 8th class. జ్ఞానకల కుమారుడు తండ్రిని సంతోషపరచను, బుద్ధిలేని కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టించను. సామెతలు 10:30. Very good. God bless you. My name is Aditya. I am studying 8th class. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గురించిన తెలివే వివేచనకు ఆధారం. సామెతలు 9:10. Very good. God bless you. అందరికీ వందనాలు. జయజన్ గారు. My name is Madhuri. I am studying 8th class. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహులేఖను పుట్టించినట్టు వారు చేస్తాను కాదు. సామెతలు 10:26. Very good. God bless you. అందరికీ వందనాలు. My name is Joskumar. I am studying 9th class. నా కుమారుడా, నా మాటలు ఆలకింపు, నా వాక్యం నీ చెవి ఎగుము. దొరికిన వారికి అవి జీవమగును. నా సర్వ శరీరమును ఆరోగ్యం ఇచ్చాను. సామెతలు 20:22. Very good. God bless you. అందరికీ వందనాలు. My studying 4th class. వ్యర్థము వాడని వాడు తన కుమారుడు విరోధి. వ్యర్థము వాడిన వాడు తన కుమారుని ప్రేమించేవాడు తన కుమారునికి శత్రువు. సామెతలు 13:24. సినిమా ఎట్లా ఉన్నారు? జతమా అనుమతి ఎలా ఉంటుంది? వెరీ గుడ్. God bless you. సమయాన్ని ఆల్రెడీ అప్లై చేస్తారు. ఇద్దరు చాలు. ఈ ఇద్దరు పిల్లలు మన ప్రియ సహోదరులు కందికట్ల శివకుమారి గారు, సుజాత గారి కుమారుడు కుమార్తె అండి. మీరు ఏ స్కూల్కి వెళ్తున్నారని అడిగేదానికి వీళ్ళకే తెలియదు, ఎందుకంటే స్కూల్కి వెళ్తలేదండి. కానీ వీళ్ళు చెప్పే కంఠస్వాక్యాలు ఒకసారి జాగ్రత్తగా ఉన్న తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. గ్రంథంలో ఉన్నటువంటి పుస్తకాలన్నింటినీ తన పేరు చెప్తుంది. ఒకసారి 1 by 1 వినండి. పుస్తకాన్ని చెప్తాడా సరే. ఆది కాండము, గమ కాండము, లేవా కాండము, సంఖ్యా కాండము, కాండము, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు రెండవ గ్రంథము, రాజులు మొదటి గ్రంథము, రాజులు రెండవ గ్రంథము, వృత్తాంతాలు మొదటి గ్రంథము, వృత్తాంతాలు రెండవ గ్రంథము, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం.
క్రీస్తునందు మన ప్రియ సహోదరులు, కాళ యేసరాజు గారి యొక్క తల్లిదండ్రులు కాళ నాగరాజు గారు, అలాగే కాళ నరసమ్మ గారు, వారిరువురు కూడా ఏకలోక యాత్ర ముగించి ఉన్నారు. వారిని జ్ఞాపకం చేసుకుంటూ మన ప్రియ సహోదరులు యేసరాజు గారు చిన్నపిల్లలిద్దరికి 2 పెన్నులు బహుకరిస్తూ ఉన్నారు. అమ్మ మనసుకి ఈ చిన్నపిల్లలు ఇద్దరికి ఏ కంఠస్థవాక్యం ఇచ్చినా కానీ తల్లిదండ్రులు ఇద్దరు కూడా చాలా కేర్ చేసుకుంటారండి. ఆ కంఠస్థవాక్యం ఆ చిన్నపిల్ల చెప్పేటప్పుడు నాకు నవ్వుస్తూ ఉంటుందండి పక్కన మాట్లాడినప్పుడు. నువ్వు నవ్వితే నవ్వు నాకు అనవసరం, నేను కంటపెట్టి నేను చెప్తాను అంతే. అలాగే చెప్తుందండి, అలాగే చూసి చెప్తాను. మళ్ళీ కళ్ళలో కళ్ళు పెట్టి మళ్ళీ గట్టిగానే చెప్తుందండి. ఎక్కడ పక్కన నవ్వుతున్నాడు, నేను చెప్పాలా వద్దా అన్నది ఏమన్నా సేమో. ఎంత బాగా నేర్చుకుందో అంత గట్టిగా చెప్తాను. ఈ విధంగా బిడ్డను పెంచుతున్నటువంటి మా ప్రియ సహోదరులు కందికట్ల శివ గారికి, అలాగే సుజాత గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాండి. మిగిలిన తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఆ విధంగానే పెంచాలనేసి నేను మనవి చేస్తున్నాను. మన ప్రియ సహోదరులు సాగర్ గారికి సన్మానం అప్పగిస్తున్నానండి. ఇంతవరకు కూడా పశ్చిమ గోనగూడెం చిల్డ్రన్ బైబిల్ క్లాస్ పిల్లల యొక్క కార్యక్రమాన్ని, అలాగే కాపురం స్థానిక క్రీస్తు సంఘ చిన్నబిడ్డల యొక్క కార్యక్రమాన్ని వీక్షించి ఉన్నారు. రాజవరం గ్రామ స్థానిక క్రీస్తు సంఘ చిన్నబిడ్డలు వేదిక యొద్దకు రావాల్సిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. వారికి ఇవ్వబడినటువంటి కంఠస్థ వాక్యాలు చెబుతూ ఉండగా దయచేసి శ్రద్ధగా ఉండవలసిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను.